బ్యాక్. సో ప్రీవియస్ సెషన్లో మనం బేసిక్ ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అందులో index.js నుంచి క్లాస్ని ఎట్లా డిస్ప్లే చేస్తామనేది చూసాం మనం. అండ్ ఒక లాంచ్ స్క్రీన్ అనే ఒక స్క్రీన్ని కూడా క్రియేట్ చేసుకొని అందులో కంటెంట్ అండ్ app.jsలో కంటెంట్ ఎట్లా డిస్ప్లే అవుతుంది index.js నుంచి అని చెప్పి చూసాం. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసినప్పుడు సంథింగ్ ప్రీ డిఫైన్డ్ ఈ కంటెంట్ అనేది వచ్చింది. అసలు యాక్చువల్లీ ఇదేంటి అనేది చూద్దాం. సో నేను index.js నుంచి app.jsని పాయింట్ చేసుకున్నాను. సో నాకు app.js అనేది పాయింట్ అవుతుంది, హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది. సో లెట్ మీ దన్ జాయివేస్. సో మీన్ టైం. సో ఇక్కడ మనం చూస్తే మనకు ఈ ఇనిషియల్గా ప్రీవియస్గా చెప్పినట్లు ఇంపోర్ట్ రియాక్ట్ అండ్ ఇందులో రియాక్ట్లో నుంచి కాంపోనెంట్ అనే ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ని మనం ఇంపోర్ట్ చేసాం. సో ఇక్కడ ప్రీవియస్గా నేను మెన్షన్ చేసినట్లు ఎనీ విజిబుల్ కంటెంట్, ఒక స్క్రీన్ కావచ్చు, అది ఒక పర్టికులర్ పోర్షన్ కావచ్చు, ఆ స్క్రీన్ లోపల పర్టికులర్ పార్ట్ కావచ్చు, ఏదైనా సరే విజిబుల్ అయ్యే ఒక కంటెంట్ అది మనం కాంపోనెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇందులో కాంపోనెంట్ అనేది యాక్చువల్గా రియాక్ట్ యొక్క టెర్మినాలజీ, రియాక్ట్ వర్డ్. సో బేసిక్గా ఈ రియాక్ట్ నేటివ్ అనేది కాంబినేషన్ ఆఫ్ రియాక్ట్ and React Native and with JavaScript, which is advanced version, advanced JavaScript. సో ఇందులో ఈ రియాక్ట్ నేటివ్ అనేది స్పెసిఫిక్గా మనం యూస్ చేస్తుంది ఏంటి అంటే, సో ఓన్లీ మేజర్ డిఫరెన్స్ రియాక్ట్ జేఎస్కి అండ్ రియాక్ట్ నేటివ్కి ఏంటి అంటే, సో అది వెబ్కి వచ్చేసి మనకి టచ్ ప్రాపర్టీస్ ఉండవు. సో అది ఓన్లీ మౌస్ ఓరియంటెడ్ టచ్ ప్రాపర్టీసే ఉంటాయి, గెస్చర్స్ ఉండవు. సో మన మొబైల్కి వచ్చేసి గెస్చర్స్ ఉంటాయి. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ అనేది అది. సో ఈ ఫేస్బుక్ వాళ్ళు మొబైల్ స్పెసిఫిక్గా రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి ఒక లైబ్రరీని డిఫైన్ చేసి అందులో మొబైల్ రిలేటెడ్ గెస్చర్స్ హ్యాండిల్ చేసేటట్లు, మొబైల్ రిలేటెడ్ కాంపోనెంట్స్కి కావాల్సిన మొబైల్ రిలేటెడ్ డిస్ప్లే కంటెంట్ కావాల్సినట్లు ఒక స్పెసిఫిక్గా కంట్రోల్స్ అనే వాటిని డెవలప్ చేశారు. అది విచ్ ఈస్ వ్యూస్ అండ్ టెక్స్ట్. సో వీటికి మొబైల్ నేచర్ వైజ్ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే కావాలో అలాంటి ఫెసిలిటీస్ని డిఫైన్ చేశారు అనమాట. సో అల్టిమేట్గా సింటాక్సెస్ మనం కాంబినేషన్ ఆఫ్ రియాక్ట్ కూడా చూడొచ్చు. అండ్ ఇవే పర్పస్ కోసం వచ్చేసి రియాక్ట్ నేటివ్ నుంచి స్పెసిఫిక్గా రియాక్ట్ నేటివ్ కాంపోనెంట్స్ మాత్రం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో రియాక్ట్ నేటివ్ లైబ్రరీలో ఉన్న వాటిల్లో ఓన్లీ టెక్స్ట్ అండ్ వ్యూ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజెస్. దీంట్లో మనం కనుక షిఫ్ట్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ చూసామంటే, షిఫ్ట్ వే కానీ నార్మల్ షిఫ్ట్ అయితే యూఐ కిట్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అట్లా అదేంటి అంటే యూఐ కిట్లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తానికి మెమరీ అలొకేట్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ కాంపోనెంట్స్కి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ టైం అనేది ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ వైజ్ ఫాస్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ రియాక్ట్ నేటివ్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ టెక్నాలజీగా గ్రో అయిందనమాట. సో ఇక్కడ మనం వ్యూస్ అండ్ టెక్స్ట్ అనేది అండ్ వన్ మోర్, ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో కంపల్సరీ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ దాన్ని మనం యూజ్ చేయలేం, దాని రిఫరెన్స్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ది టూ అబౌట్ ది మేజర్ టూ ఇంపోర్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది ఏంటి అండ్ ఈ క్లాస్ అనేది ఏంటి. సో ఒక బేసిక్ సింటాక్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ అనేది ఒక బేసిక్ సింటాక్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే చాలామంది బ్లైండ్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఫైల్ నేమ్ మెన్షన్ చేసామో యాప్ అనేది క్లాస్ నేమ్ కూడా అదే ఉండాలి అని చెప్పేసి ఒక బ్లైండ్గా ఫీల్ అవుతుంటారు అనమాట. అది రాంగ్. ఇక్కడ సంథింగ్ మేబీ లెట్స్ సే హలో వరల్డ్ అండ్ కంటిన్యూ విత్ ది ప్రీవియస్. లెట్ మీ రోల్ బ్యాక్ ప్రీవియస్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని మెన్షన్ చేసి నేను హలో వరల్డ్ అని మెన్షన్ చేశాను. లెట్ మీ సేవ్ అండ్ దెన్ సి సేమ్ థింగ్ ప్రీవియస్ వన్. సో రిఫ్రెష్ అవ్వట్లేదు అనుకుంటా. లెట్ మీ యాడ్ వన్. సో సేమ్ థింగ్. సో అలా భ్రమలో ఉండొద్దు అనమాట. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఉండాలో అదే ఉండాలి ఎగ్జాక్ట్గానే, బ్లైండ్గా వెళ్ళొద్దు. ఈ క్లాస్ నేమ్ అనేది డిఫరెంట్ అండ్ ఫైల్ నేమ్ అనేది డిఫరెంట్. సో ఈ ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు అండ్ ఈ క్లాస్ నేమ్ ఏదైనా డిఫరెంట్ ఉండొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నది మనం ఫైల్ని రిఫర్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఉన్న ఫైల్ నేమ్కి అండ్ క్లాస్ నేమ్కి డిఫరెన్స్ సంబంధం లేదు. సో నౌ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ క్లాస్. సేమ్ లెట్ మీ కాపీ ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ app.js అనే ఫైల్లో నేను n నెంబర్ ఆఫ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మేబీ app1 అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. సో ఈ app1 అనే దాంట్లో ఈ ఫైల్లో నాకు మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 క్లాసెస్లో నాకు ఏ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ క్లాస్ అనేది విజిబుల్ అవ్వాలి అనేది సిస్టమ్కి మనం ఈ ఫైల్కి మనం మెన్షన్ చేయాలి.
మనం రన్ చేసినప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏది డిస్ప్లే అవ్వాలనేది సిస్టమ్కి అర్థం అవ్వదు. ఇప్పుడు కనుక మనం చూసాము అంటే రీజన్ చేసామంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఎందుకు అంటే index.jsలో app.jsని మనం మెన్షన్ చేస్తాం. సో app.jsలో సంథింగ్ మనం డిస్ప్లే చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేస్తే సిస్టమ్కి ఏమీ అర్థం అవ్వదు, ఏమీ లేదు, బికాజ్ ఏమీ లేదు కాబట్టి. ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ క్లాసే ఉందన్నమాట. సో ఏ క్లాస్కి అయితే మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని మెన్షన్ చేస్తామో ఆ క్లాస్ అనేది విజిబుల్ అవుతుంది. సో మేబీ ఇక్కడ టెక్స్ట్ నేను చేంజ్ చేసి హలో వరల్డ్ మేబీ డూప్లికేట్, లెట్ మీ సే డూప్లికేట్. సో బట్ 2 క్లాసెస్ ఉన్న స్టిల్ నాకు ఒకటి మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి చేంజ్ చేశానంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్. సో హలో వరల్డ్ డూప్లికేట్ 2 క్లాసెస్ ఉన్నా కానీ సో ఏ క్లాస్కి అయితే నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని మెన్షన్ చేస్తాను సో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట, అది రెండర్ అవుతుంది. సో ఇట్ మీన్స్ డిఫాల్ట్ ఇట్ సెల్ఫ్, డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా దాన్ని కన్సిడర్ చేసుకోవడం. సో ఈ డిఫాల్ట్ కీవర్డ్ ఇట్ సెల్ఫ్ దేనికైతే మెన్షన్ చేసి ఉంటుందో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది వెరీ ఫస్ట్ ఆ క్లాస్లో, ఆ పర్టికులర్ క్లాస్లో. అండ్ ఎక్స్పోర్ట్ అనేది ఏంటి అంటే యాక్సెస్ లెవెల్ని సిమిలర్ టు ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ మనం యూస్ చేసేటప్పుడు. సో ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ది యాక్సెస్ లెవెల్ అనేది విత్ ఇన్ ది క్లాస్ వరకు, విత్ ఇన్ ది ఫైల్ వరకే ఉంటుంది. సో అట్లా ఇన్ కేస్ మనం సమ్ అదర్ ఏరియాస్లో ఎక్కడన్నా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ని మెన్షన్ చేయాలన్నమాట. ఎక్స్పోర్ట్ని మెన్షన్ చేయకుండా ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోలేము. ఎక్స్పోర్ట్ అనేది మెన్షన్ చేస్తే ఈ క్లాస్ని యాప్ అనేదాన్ని మనం సమ్వేర్ ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో సిమిలర్గా లెట్స్ సే ఈవెన్ ఎక్స్పోర్ట్ ఉన్నా కానీ మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్ దీనికి మెన్షన్ చేస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని వచ్చేస్తుంది. అండ్ స్టిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది నేను మెన్షన్ చేయకుండా బోత్ ది క్లాసెస్కి నేను ఎక్స్పోర్ట్ అనేది మెన్షన్ చేశాను, డిఫాల్ట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ 2 క్లాసెస్లో. నాకు ఇక్కడ ఏదో చూపిస్తుంది అనమాట. బట్ మేబీ index.fileలో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ ఆ ఎంటైర్ ఫైల్ నుంచి నేను ఒక ఎంటైర్ ఫైల్ కాకుండా ఓన్లీ యాప్ అనేదాన్ని మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ చూసారంటే ఇప్పుడు నేను యాప్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సి హలో వరల్డ్. సో ఇది మెయిన్ స్పెసిఫిక్ బ్రేసెస్ ఎందుకు అంటే క్లియర్గా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడొచ్చు. మనకి మల్టిపుల్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్లో ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం విత్ ఇన్ ది బ్రేసెస్లో ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ విత్ ఇన్ ది బ్రేసెస్లో నేను స్ట్రైట్ అవే ఓన్లీ యాప్ మెన్షన్ చేశాను కాబట్టి ఓన్లీ ఈ పీస్ ఆఫ్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈవెన్ నేను డిఫాల్ట్ అనేది మెన్షన్ చేయకపోయినా కానీ స్ట్రైట్ అవే నేను ఇక్కడ ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ అని మెన్షన్ చేశాను కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ 1 అని మెన్షన్ చేస్తే మేబీ ఐ థింక్ యాప్ 1. సో ఇక్కడ కూడా అగైన్ యాప్ 1 ఇచ్చుకుంటే డూప్లికేట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో అట్లా మనకి ఒక క్లాస్లో ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది ఎందుకు, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, అది ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది ఇది దాని అబౌట్ డీటెయిల్స్ 1. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విత్ ఇన్ ది క్లాసెస్లో నేను ప్రీవియస్గా చెప్పినట్లు సమ్హౌ మేబీ ఈ యాప్ 1 అనేదాన్ని నేను మెన్షన్ చేయకుండా విత్ ఇన్ ది క్లాస్లో ఈ పర్టికులర్ టెక్స్ట్ నేను యూస్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ ది క్లాస్లో ఒక పర్టికులర్ క్లాస్ని కాల్ చేసుకోవాలంటే సింపుల్గా యాప్ 1 ఎనీథింగ్ ఈ రిటర్న్ లోపల రెండర్లో ఉన్న రిటర్న్ లోపల ఏదైనా సరే XML క్లోజ్ అండ్ ఓపెన్ నోట్స్లో ఉండాలి. సో ఇప్పుడు చూస్తే సారీ ఐ థింక్ స్టిల్ డిఫాల్ట్ అనేది లేదు బికాస్ సో అండ్ బికాస్ నేను 2 ఫ్లెక్స్ వన్స్ మెయింటైన్ చేశాను కాబట్టి అండ్ టాప్లో ఉన్న ఈ హలో వరల్డ్ ఫ్లెక్స్ కంటెంట్ అని కింద ఓవర్ చేస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో అవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్లెక్స్ 1 అనేది ఏంటి, ఎందుకు అది ఎలా వర్క్ అవుతుందని. సో ఇప్పుడు చూసామంటే విత్ ఇన్ ది క్లాస్లో మనకి ఈ 2 కంటెంట్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయాయి. మేబీ నేను ప్రీవియస్గా చెప్పినట్లు యాక్సెస్ లెవెల్ వైజ్ ఎక్స్పోర్ట్ అనేది కావాలి, క్లాస్ ముందు మెన్షన్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను కాబట్టి సో బట్ స్టిల్ ఇక్కడ నేనేమీ మెన్షన్ చేయలేదు, అయినా యాక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే ఇది విత్ ఇన్ ది సేమ్ ఫైల్లో ఉంది కాబట్టి ఇది యాక్సెసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లాంచ్ అనే దాంట్లో మనం యూజ్ చేసాం. ఈ లాంచ్ అనే దాంట్లో సిమిలర్గా అగైన్ ఇంకొక ఫైల్ రాసుకొని నేను డిఫాల్ట్ తీసేసాను అండ్ దీనికి డిఫాల్ట్ తీసేసాను బికాజ్ దీన్ని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, సబ్ క్లాస్ వైజ్ యూజ్ చేసుకున్నాం.
launch screen, and this is launch screen, duplicate 2 launches, launch 1 and launch, and again let's get rid of this flex. Yeah, now app.js క్లాస్ నుంచి సమ్ అదర్ క్లాస్లో ఉన్న కంటెంట్ నేను యూజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ సీ. సో ఏదైనా సరే సమ్ అదర్ క్లాస్లో ఉన్న కంటెంట్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, విచ్ ఈస్ లాంచ్ ఫ్రమ్, అండ్ ప్రీవియస్గా నేను చెప్పినట్లు ఎంటైర్ ఫైల్ కాకుండా ఓన్లీ ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ డాట్ స్లాష్ పాత్ ఇవ్వడానికి కరెంట్ ఫోల్డర్లో ఇవ్వాలి అంటే డాట్ స్లాష్ లాంచ్. ఇప్పుడు నేను సింపుల్గా ఆ లాంచ్ క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే లాంచ్ ఆఫ్ క్లోజ్ అండ్ ఓపెన్ బేసిస్. చూస్తే దిస్ ఈజ్ ఏ లాంచ్ స్క్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ని డిలీట్ చేశాను మేబీ లెట్స్ సే, అండ్ స్టిల్ లాంచ్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు చూస్తే మనకి అది వస్తుంది. ఎర్రర్ ఏంటంటే ఎలిమెంట్ టైప్ ఈజ్ ఇన్వాలిడ్, విచ్ ఈజ్ సంథింగ్ మేబీ ఇక్కడ ఇట్స్ డిఫైన్డ్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి అది వస్తుంది అనమాట. క్లాస్ ఆర్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఈజ్ అన్డిఫైన్డ్. సో మనం ఇక్కడ యూజ్ చేసిన క్లాస్ అనేది దానికి యాక్సెస్ దొరకట్లేదు. యాక్సెస్ ఇప్పుడు సమ్ అదర్ క్లాస్ ఫైల్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి దీనికి సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేయలేదు, బికాస్ దీనికి ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి. సో సేమ్ క్లాస్కి ఎక్స్పోర్ట్ అనేది నేను మెన్షన్ చేశాను. సో ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది. ఇట్ మీన్స్ ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, విత్ ఇన్ ది సేమ్ ఫైల్లో ఉన్న క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఎక్స్పోర్ట్ ఏమీ అవసరం లేదు, స్ట్రైట్ అవే క్లాస్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ అదర్ ఫైల్స్ నుంచి సమ్ అదర్ క్లాసెస్ నుంచి నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే సో డెఫినెట్గా ఆ క్లాస్ ముందు మనం ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ని యాడ్ చేయాలి. ఎక్స్పోర్ట్ అంటే సేమ్ సిమిలర్ టు పబ్లిక్ యాక్సెస్ ఎట్లాగైతే ఇస్తామో అట్లాగే ఈ ఎక్స్పోర్ట్ క్లాస్ని సమ్ అదర్ ఏరియాలో యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ అగైన్ ఇక్కడ నేను బేసిస్లో ఎందుకు మెన్షన్ చేశాను అంటే లాంచ్ అనేదాన్ని, బికాస్ ఇక్కడ నేను డిఫాల్ట్ అనేది మెన్షన్ చేయలేదు. సో నేను స్ట్రైట్ అవే లాంచ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకుంటే నాకు ఎలాంటి అవుట్పుట్ అనేది రాదు, బికాస్ ఇక్కడ డిఫాల్ట్ అనేది లేదు కాబట్టి ఆ సిస్టమ్ క్లాస్కి ఐడెంటిఫై చేసుకోలేదు నాకు ఏ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి బై డిఫాల్ట్ ఫస్ట్ అనేది. సో ఇప్పుడు నేను డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి ఎంటైర్ క్లాస్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో అగైన్ లాంచ్ స్క్రీన్, అండ్ మేబీ ఈ పర్టికులర్ దీన్ని సేమ్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకొని విత్ ఇన్ ది సేమ్ క్లాస్, ఈవెన్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్లో ఎక్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా నో డిఫరెన్స్. సో హోల్ థింగ్. సో మేబీ ఇక్కడ చూసారు అంటే మనం ఎనీథింగ్ ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్ నుంచి పెట్టినప్పుడు అవన్నీ ఒకటే స్క్రీన్లో విజిబుల్ అవుతుంది, ఒకటే స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నాయి. వై? సో ఇప్పుడు మల్టిపుల్ స్క్రీన్స్ మనం చూపించాలంటే ఎట్లాగా అంటే అంటిల్ అన్లెస్ మనం ఈ ప్రాజెక్ట్లో రూటింగ్ నావిగేషన్ ఇంటిగ్రేట్ చేసేంత వరకు ఎన్ని స్క్రీన్స్ ఉన్నా కానీ ఒక్క స్క్రీన్ కానీ విజిబుల్ అవుతుంది. యాప్.js అనేది మాత్రమే ఏ స్క్రీన్ అయితే మనం index.jsలో మెన్షన్ చేసామో ఆ స్క్రీన్ మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది, ఇంకొక స్క్రీన్కి నావిగేట్ అవ్వదు, ఇంకొక స్క్రీన్ని డిస్ప్లే చేయడం. సో ఈ మల్టిపుల్ స్క్రీన్స్ కానీ ఇంకొక స్క్రీన్కి నావిగేషన్ కానీ మనం చేయాలి అంటే డెఫినెట్గా మనం రూటింగ్ అనే దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. రూటింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్ట్ నావిగేషన్. సో రియాక్ట్ నావిగేషన్ అనే ఎన్పిఎంని యూజ్ చేసుకోవాలి. అది ఫర్దర్ స్టెప్స్లో ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం ప్రాపర్టీస్ గురించి అండ్ స్టేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. హోప్ ఇది ఐ థింక్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. Please do comment if you have any questions. Thank you.